అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానము. పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనము. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మరొక సమయంలో మీ పాసందులో చేరి విధంగా ప్రార్థించే సమయాన్ని మీరు దయచేసినందుకై మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాను తండ్రి. మీరు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడవు, కృపగలిగినటువంటి దేవుడు తండ్రి, కనికరము గల దేవుడవు, వాత్సల్యత గల దేవుడు తండ్రి. మీ మీద ఆధారపడినటువంటి వారిని మీరేమాత్రం కూడా విడిచిపెట్టే దేవుడు కాదని మరొకసారి ఒప్పుకుంటా ఉన్నాము. మీ యొక్క వాక్య లేఖన భాగాల ద్వారా మరొకసారి మాతో మాట్లాడమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసునామమును స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా వింటున్నటువంటి ప్రియ సహోదరుల సహోదరి, మరొకసారి ప్రభు పేట మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన్న ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానము, పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. నిజమే, మానవుడు తన మనస్సును ఆధీనపరుచుకోవడం అనేది వాని వశంలో లేదు. మనము గమనించినట్లయితే ఈ లోకంలో అనేక మంది వారి తమ మనస్సును ఆధీనపరుచుకోలేకపోవడం బట్టి అనేక దురలవాట్లకు, అనేక విధాలైనటువంటి వ్యసనాలకు, అనేకమైనటువంటి దుర్గుణాలకు వారు లోనైపోయి తమ జీవితాలను పాడు చేసుకునేవారుగా ఉంటున్నట్లుగా మనము గమనించవచ్చు. ప్రాముఖ్యంగా యవనస్తులు ఇలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి వారిని మనము అనేక మందిని గమనించవచ్చు. అయితే ఇక్కడ సొలొమోను, జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తున్నట్టు మాట ఏంటి అంటే, పరాక్రమశాలి అయి ఒక పట్టణాన్ని పట్టుకునేటటువంటి విజయశీలుడి కంటే కూడా తన యొక్క మనస్సును ఆధీనంలో పెట్టుకునేటటువంటి వాడు ధన్యుడని సొలొమోను గుర్తు చేస్తూ ఉన్నాడు. కనుక ఈ లోకంలో అనేక విషయాల్లో గొప్పవారిగా ఉన్నటువంటి వారు, గొప్ప అధికారాల్లో ఉన్నటువంటి వారు, గొప్ప పదవుల్లో ఉన్నటువంటి వారు, విద్యావేత్తలు అనేక మంది తమ యొక్క మనస్సును ఆధీనంలో పెట్టుకునలేక అనేక రకాలైనటువంటి చెడు అలవాట్లకు లోనైపోయే వారిని మనం చూడవచ్చు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని ద్వారా మనము మన యొక్క మనస్సును ఆధీనపరుచుకునేటటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభువు మనకి అనుగ్రహిస్తూ వస్తారు. కనుక దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తూ ఉంది, మనకి ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మను ప్రభు మనకు అనుగ్రహించాలని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ సహోదరుడా సహోదరి, నీ మనస్సును నీవు స్వాధీనపరుచుకోలేనటువంటి వాడిగా ఉంటున్నావా? అయితే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చినట్లయితే, ఆయన సన్నిధిలో నీవు మోకరించి ప్రార్థించినట్లయితే నీ మనస్సును నీవు దేవుని ద్వారా స్వాధీనపరుచుకోవడానికి దేవుడు నీకు సహాయం చేస్తారు. నీ భవిష్యత్తులో నీవు దేవునికి ఇష్టడుగా జీవించి అనేక విషయాల్లో ప్రభువుని ఆరాధించడానికి, మహిమపరచడానికి నిన్ను ఆశీర్వదిస్తారని మరొకసారి ప్రభువు పేట తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మరొక సమయంలో మీ పాసందులో చేరి ఈ విధంగా ప్రార్థించే సమయాన్ని మీరు దయచేసినందుకై మీ నామాన్ని స్తుతిస్తున్నాం. ఈ దినాన్న మాకు అనుగ్రహించిన వాగ్దానం బట్టి వందనాలు. పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడని మీరు మాట్లాడిన మాట బట్టి వందనాలు. నిజమే తండ్రి, ప్రభువా, మా మనస్సును మేము స్వాధీనపరుచుకోలేము, కానీ మీ కృప ద్వారా అదే సాధ్యపడుతుందని మరొకసారి మీరు వివరించిన సత్యాలు బట్టి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించమని, ఆశీర్వదించమని
యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన శక్తివంతమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్.